ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓవైపు ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్ సైన్యం, మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలు టార్గెట్గా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో విమానాశ్రయాలు మూతపడడంతో వేలాది మంది ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో ఇప్పటికే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రధాన విమానాశ్రయాలు ఇరాన్ దాడులకు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండిగో, ఆకాశ ఎయిర్, ఖతార్ ఎయిర్వేస్తో సహా అనేక విమానయాన సంస్థలు దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాలతో పాటు మధ్య ప్రాంతంలోని అనేక విమానాశ్రయాలకు తమ విమానాలను రద్దు చేశాయి. దీంతో దుబాయ్, అబుదాబిలోని కొంతమంది విదేశీ సంపన్నులు, స్థానిక సంపన్నులు ఇరాన్ దాడులతో బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఇక ఆ ప్రాంతాల నుంచి బయటపడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వారు ప్రైవేట్ జెట్లలో అక్కడి నుంచి బయటపడేందుకు భారీ మొత్తంలో వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం సుమారు 3.2 కోట్లు చెల్లిస్తున్నారట. దీంతో పాటు కొందరు సౌదీ అరేబియాకు 10 గంటలు ప్రయాణించడానికి లక్షలాది డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సౌదీ అరేబియాకు చేరుకుంటే అక్కడి నుంచి గల్ఫ్ దేశాల నుంచి బయటపడేందుకు విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.